సీతారాంబాగ్లో శ్రీరామనవమి శోభాయాత్రకు సర్వం సిద్ధమైంది. శోభాయాత్రకు టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఆక్టోపస్ సిబ్బందితో భద్రత ఏర్పాట్లు చేశారు. శోభాయాత్ర కొనసాగే ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నిర్మల లైవ్లో అందిస్తారు. నిర్మల, హ్యాపీ శివరాత్రి. నిర్మల, హ్యాపీ శ్రీరామనవమి. హ్యాపీ శివరాత్రి. మాత్రము శ్రీరామనవమి శోభయాత్ర ప్రారంభం కానుంది. అదే విధంగా ఇప్పుడే సీతారాముల కళ్యాణం కూడా ముగిసింది. ఈ సీతారాముల కళ్యాణం కూడా చాలా అంగరంగ వైభవంగా కూడా ఇక్కడ జరిపించడం జరిగింది. ఇక్కడికైతే చాలా వందల సంఖ్యలో, వేల సంఖ్యలో కూడా భక్తులైతే తరలి రావడం జరిగింది. అదే విధంగా ఇక్కడ మరికొద్ది కాసేపట్లో కూడా సీతారాంబాగ్ నుండి మళ్ళీ కోటి యోగశాల వరకు కూడా, హనుమాన్ యోగశాల వరకు కూడా ఇక్కడైతే శోభయాత్ర కొనసాగనుంది. మరికొద్ది కాసేపట్లో ఈ రోజు మధ్యాహ్నం 12:30కు ప్రారంభం కానున్న ఈ శోభయాత్ర కూడా మరి సీతారాముల కళ్యాణానికి కాస్త లేట్ అయినా కానీ ఆ సీతారాముల కళ్యాణం ఇప్పుడు ముగియడంతో ఇప్పుడు మరికొద్ది కాసేపట్లో ఇప్పుడు రాముల వారి శోభయాత్ర కూడా ఇక్కడైతే కొనసాగడం జరుగుతుంది, ప్రారంభం కాబోతుంది. అదే కాకుండా ఇప్పుడు అయోధ్య వెళ్లి అక్కడ బాలరాముని విగ్రహాన్ని ఎవరైతే దర్శించుకొని భక్తులు ఉన్నారో ఇక్కడ హైదరాబాద్ లో బాలరాముని విగ్రహాన్ని దర్శించుకునే అవకాశాన్ని మాత్రము ఈ హైదరాబాద్ లో మనకి రాజాసింగ్ గారు ఇక్కడ అందరికీ కూడా భక్తులకు ఇక్కడ అవకాశం కల్పించారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ బాలరాముని విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా ఆ బాలరాముని విగ్రహంతో పాటు సీతారాములని అలాగే లక్ష్మణ, భరత, శత్రుఘ్నులను కూడా ఇక్కడ మొత్తంగా కూడా ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది శాలిని. అదే కాకుండా ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహంతో పాటు వీళ్ళందరినీ కూడా అక్కడ సీతారాములని, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులను కూడా ఇక్కడైతే ఊరేగింపు కొనసాగనుంది. ఇప్పుడు శోభయాత్ర అయితే మరికొద్ది కాసేపట్లో ప్రారంభం కానున్న ఈ శోభయాత్రకి మరి సీతారాములు మాత్రము ఎంత అంగరంగ వైభవంగా అలంకరించుకొని ఇప్పుడు కళ్యాణం కూడా పూర్తి చేసుకున్నారు. మనం అందరం కూడా కళ్ళారా వీక్షిస్తున్నామని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ భక్తులు కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ జంటలుగా దంపతులు కలిసి ఇక్కడ సీతారాములకి కళ్యాణం జరిపించడం కూడా జరిగింది. అదే విధంగా ఇక్కడ చాలా మంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. శాలిని, అమ్మ చెప్పండి, ఇక్కడ మీరు ఎన్ని సంవత్సరాలుగా వస్తుంటారు? ఆయనకి ఏం చెప్తాడు. ఇది 2వ సంవత్సరం అమ్మాయిది కళ్యాణం జరగడం. ఇది యథావిధిగా జరుగుతూనే ఉంటుంది. రాముల వారి ఒక 200 సంవత్సరాల పాతది టెంపుల్. అదే దాన్నే కార్యక్రమాన్ని ముందు జరుపుతా ఉన్నాం. అదే దేవుని ఆశీస్సులు. సార్, మరి ఇక్కడ ఒక 10 సంవత్సరాలుగా ఇక్కడ నుంచే శోభయాత్ర అయితే ప్రారంభం అవుతుంది. అంటే ఇక్కడ ప్రత్యేకత ఏంటి? ప్రత్యేకత ఇది 200 ఏళ్ల కింద టెంపుల్ అమ్మా. ఇది రాముల వారిదే టెంపుల్. ఏంటంటే ఇక్కడ ప్రాచీన ఆలయం ఎవరు రారు. ఏంటంటే ఇక్కడ ఇది టెంపుల్ అని ఉన్నది అని కూడా తెలియదు ఎవరికి. అది తెలియజేయాలని చెప్పి 10 సంవత్సరాల నుంచి మేము ఆస్వాదిస్తున్నాం. ఏంటంటే అందరు రావాలి, ఏదైనా కానీ దేవుని దర్శనం చేసుకోవాలి. 200 ఏళ్ళు అంటే దానికి ఒక ప్రాచీనత ఉంటుంది. దీంట్లోనే ఉన్నాయి బావిలు ఉన్నాయి, రాముల వారి టెంపుల్ ఉన్నది, శివుని టెంపుల్ ఉన్నది, ఆంజనేయ స్వామి టెంపుల్ ఉన్నది. చాలా ప్రాచీనం కాబట్టి ఇది మాకు ఈ ఏరియాకి మాకు కాపాడిన దేవుడు అని చెప్పేసి మేము ఆలోచిస్తాం. చూస్తున్నారు కదా, మరి ఇప్పుడు మరికొద్ది కాసేపట్లో కూడా ప్రారంభం కానున్న ఈ శోభయాత్రకైతే చాలా పెద్ద ఎత్తున కూడా భారీ బందోబస్తును కూడా పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పోలీస్ సిబ్బందితో పాటు స్పెషల్ గా టాస్క్ ఫోర్స్ సిబ్బందిని కూడా ఇక్కడైతే ఏర్పాటు చేయడం జరిగింది. మరి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా శోభయాత్రలో మరి బారికేడ్లను అన్ని విధాలుగా కూడా ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. మరికొద్ది కాసేపట్లో ప్రారంభం కానున్న ఈ శోభయాత్రకి అన్ని ఏర్పాట్లు కూడా, వాహనాలను కూడా సిద్ధం చేసినట్టుగా కూడా మనం చూస్తున్నాం. చాలి, థ్యాంక్ యూ నిర్మల. శ్రీరాముడు సీతారాముడు